ఉత్తర భారతదేశంలోని సాంచి బర్హత్ స్తూపాల కంటే పెద్దది, కళాత్మకమైనది దక్షిణ పథకంలోని స్తూపం ఏది? ఆన్సర్ అమరావతి. భారతదేశంలోని నిరంతర ప్రణాళికను ఏ సంవత్సరం నుండి ఏ ప్రణాళిక నుండి ప్రవేశపెట్టారు? ఆన్సర్ 6వ ప్రణాళిక. భారతదేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రణాళికలు. ఆన్సర్ స్థిర ప్రణాళికలు. మధ్య ఆసియాలో క్రీస్తు శకం ఆరంభానికంటే ముందున్న గొప్ప బౌద్ధ కేంద్రం ఏది? ఆన్సర్ కోటాన్. తొలి బుద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? ఆన్సర్ రాజగృహం. బుద్ధుని ప్రియ శిష్యుడు ఎవరు? ఆన్సర్ ఆనందుడు. నిరంతర ప్రణాళిక భావనను ప్రవేశపెట్టింది? ఆన్సర్ గున్నర్ మీర్దల్. హిందూ గోత్రేట్ను భారతదేశం అధిగమించిన సంవత్సరం 1980 నుండి 81. సత్యార్థ ప్రకాశ్ రచయిత ఎవరు? ఆన్సర్ దయానంద సరస్వతి. ఫిరోజ్ షా తుగ్లక్ తన పరిపాలన సంస్కరణలో భాగంగా చేసిన తప్పు. ఆన్సర్ జాగీర్దారీ పద్ధతి పునరుద్ధరణ. ఇండియన్ బీస్మార్క్ విష్ణుగుప్తునిగా పేరున్నది? ఆన్సర్ కౌటిల్యుడు. భారతదేశ తూర్పు దిశన బౌద్ధాన్ని ప్రచారం చేసిన రాజులు ఎవరు? ఆన్సర్ పాలరాజులు. వసుమిత్రుడు, అశ్వఘోషుడు పాల్గొన్న బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? ఆన్సర్ కుందలవనం. బౌద్ధ మతాన్ని స్వీకరించిన గ్రీకు రాజు ఎవరు? ఆన్సర్ మీనండర్. మహాయాన బౌద్ధ సన్యాసులు అనుచరులు ఉపయోగించిన భాష? సంస్కృతం. మల్లరాజ్య రాజధాని ఏది? ఆన్సర్ కుషినగరం. రాజతరంగని గ్రంథమును రచించింది ఎవరు? కల్హనుడు. యన్ ఇండియన్ పిలిగ్రిమ్ ఎవరి ఆత్మకథ? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. బ్రోకెన్ వింగ్స్ను రచించినది? ఆన్సర్ సరోజినీ నాయుడు. తథాగతుడు, సౌఖ్యముని అని ఇతనికి మారు పేర్లు? ఆన్సర్ బుద్ధుడు. తుగ్లక్ల కాలంలో దక్షిణ పథంలో చెలరేగిన తిరుగుబాటుకు ఆంధ్రాలో నాయకుడు? ఆన్సర్ ముసునూరి ప్రోలయ నాయకుడు. గాంధీ వర్సెస్ లెనిన్ రచయిత? ఎస్ఏ డాంగే. ఏ సంవత్సరంలో భారతదేశం తీవ్ర సంక్షోభ పరిస్థితి తలెత్తింది? 1990 నుండి 91. 1990-91లో ఏ దేశంలో చోటు చేసుకున్న పరిణామాలతో రూపాయి వాణిజ్య క్రెడిట్ ప్రవాహం తగ్గింది? ఆన్సర్ సోవియట్ రష్యా. ఎలాంటి ప్రభుత్వ ఆటంకాలు లేకుండా ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలు సంఘటితం కావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ప్రపంచీకరణ.